సుప్రీంకోర్టులో ఏపీ మద్యం కేసు విచారణ జరిగింది. ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డికి ముందస్తు బెయిల్ను నిరాకరించింది. దర్యాప్తు కీలక దశలో ఉన్నందున జోక్యం చేసుకోలేమంది సుప్రీంకోర్టు. విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మద్యం కేసు రాజకీయ దురుద్దేశంతో పెట్టినట్లే ఉందని కామెంట్ చేసింది. రాజకీయ ప్రతీకారంతో కేసులు పెడితే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించింది. విచారణ సందర్భంగా థర్డ్ డిగ్రీ ప్రయోగించవద్దని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఇదే అంశంపై పూర్తి సమాచారాన్ని మా ఢిల్లీ కరెస్పాండెంట్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, మద్యం కేసులో కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పైన రోజు సుప్రీంకోర్టు విచారణ జరిపింది. జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మహాదేవన్ ధర్మాసనం ఈ కేసుపై దాదాపు గంట పాటు విచారణ జరిపింది. ఈ సందర్భంగా ధనంజయ రెడ్డి అలాగే కృష్ణమోహన్ రెడ్డి తరఫున పిటిషన్ తరఫున సీనియర్ న్యాయవాదులు అభిషేక్ సింఘి, వికాస్ సింగ్ తమ వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా చాలా కీలకమైనటువంటి వాదనలు వీటన్నిటిని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ప్రధానంగా ఈ కేసులో కొంతమంది స్టేట్మెంట్స్ మినహా ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టంగా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అలాగే ఈ మొత్తం దర్యాప్తుకు ఇటు ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి ఇద్దరు కూడా సంపూర్ణంగా సహకరిస్తున్నారు. నిన్ననే దాదాపు 12 గంటల పాటు విచారణ జరిపింది. అలాగే తాము ఎక్కడికి కూడా పారిపోవడం లేదని, అవసరమైతే తమ పాస్పోర్ట్లు కూడా సబ్మిట్ చేస్తున్నాం అనేటువంటి విషయాన్ని కూడా స్పష్టం చేశారు. అలాగే ఒక ఓఎస్డీగా తన యొక్క బాధ్యత కేవలం మీటింగ్స్ పిలవడం వరకు మాత్రమే అనేటువంటి విషయాన్ని కూడా ఈ రోజు స్పష్టం చేశారు. మద్యం పాలసీతో తనకు ఎలాంటి సంబంధం లేదు, ఇదంతా కూడా ఏపీ బివరేజెస్ కార్పొరేషన్, ఎక్సైజ్ శాఖ దీనికి సంబంధించినటువంటి విషయాలను చూసిన తప్ప దానికి తనకు ఎలాంటి సంబంధం లేదనేటువంటి విషయాన్ని స్పష్టం చేశారు. అలాగే ఈ మొత్తం వ్యవహారంలో ప్రధానంగా చేస్తున్నటువంటి ఆరోపణ మద్యం ఆర్డర్లకు సంబంధించి ఒక గ్రూప్ కి ఇచ్చారు, మరొక గ్రూప్ కు పట్ల వివక్ష చూపించారనేటువంటి విషయం పైన ఇదివరకే డిస్ట్రిబ్యూటర్స్ కాంపిటేటివ్ కమిషన్ ఆఫ్ ఇండియాకు వెళ్లారు. కానీ అక్కడ కూడా వీరు చేసినటువంటి ఆరోపణలో ఎలాంటి వాస్తవం లేదని సిసిఐ తేల్చినటువంటి విషయాన్ని కూడా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సో మొత్తం వ్యవహారాన్ని చూసిన తర్వాత ఖచ్చితంగా ఇందులో ఎలాంటి కుట్ర లేదు కదా, అసలు ఇందులో ఎలాంటి కుట్ర ఉంది అనేటువంటి విషయం పైన సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇందులో ఒక కంపెనీకి ఆర్డర్స్ మరొక కంపెనీకి ఇవ్వకపోవడం అనేది ఒక కాంపిటీషన్ సంబంధించినటువంటి విషయం. ఇందులో కాన్స్పిరసీకి ఎలాంటి తావు ఉందనేటువంటి విషయాన్ని ఈ రోజు సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అలాగే ఈ మొత్తం వ్యవహారం కనుక పరిశీలిస్తే ఇది కంప్లీట్ గా పొలిటికల్ మ్యాలిఫైడ్ కనబడుతుంది. పొలిటికల్ గా హరాస్మెంట్ చేసేందుకు ఈ కేసును పెట్టినట్టుగా అర్థమవుతుందనేటువంటి విషయాన్ని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అయితే ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ఒక డిస్టింక్షన్ తీసుకొచ్చింది. ఒకవైపు పొలిటికల్ మ్యాలిఫైడ్ అనేది అర్థమవుతున్నప్పటికీ ఇందులో ఉన్నటువంటి మెటీరియల్స్ నేపథ్యంలో ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించినటువంటి విషయంలో అన్ని విషయాలు బయటికి రావాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా దీనిపైన దర్యాప్తు అధికారులు కనుక ఈ దశలో కనుక తాము జోక్యం చేసుకుంటే దర్యాప్తుకు కొంత భంగం కలిగినట్టు అవుతుంది. కాబట్టి తాము ఈ కేసులో ఈ దశలో తాము ముందస్తు బెయిల్ ఇవ్వలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అయితే ఈ కేసులో రెగ్యులర్ బెయిల్ కు దరఖాస్తు చేసుకోవాలని కూడా సుప్రీంకోర్టు సూచించింది. రైట్, థాంక్యూ వెంకటేష్.